కుట్రల్ని అడ్డుకుందాం, కుతంత్రాల్ని ఛేదిద్దాం. సోషల్ వారియర్స్ కు సీఎం జగన్ పిలుపు. మీకోసం నిలబడతాం, మీ విజయానికి పాటుపడతాం. సీఎం జగన్ ఎదుట సోషల్ కార్యకర్తల ప్రసంగం. విశాఖలో జగన్ బస్సు యాత్ర. జనం కష్టాలు తెలుసుకుంటోన్న సీఎం. సాయంత్రం చెల్లూరులో సభ. ప్లాంటు ప్రైవేటీకరణను అడ్డుకుంటాం, కూటమి గెలిస్తే అంతే సంగతులు. కార్మిక నేతలతో సీఎం జగన్. రేవంత్ మళ్లీ మోసాలు మొదలెట్టారు. రుణమాఫీపై 15 ఆగస్టు అంటున్నారు. రెండోసారి రైతులు నమ్మొద్దన్న కేటీఆర్. సమైక్యాంధ్రలో కేసీఆర్ సీఎం అయ్యేవారా? స్వరాష్ట్రం వల్లే పదవి దక్కింది. ఇందిర కుటుంబంపై విమర్శలు తగవన్న జగ్గా. గోదావరిలో తెలంగాణ వాటా సంగతేమిటి? ఇచ్చంపల్లి దగ్గర డ్యాంని అడ్డుకున్నాం, మేడిగడ్డపై డ్రామాలాడుతున్నారన్న వినోద్. రామబాణంపై కేసు పెట్టారు. మొదటిసారి నాపై ఎఫ్ఐఆర్ నమోదైంది. గొప్పగా భావిస్తున్నానన్న మాధవీలత. కిరణ్ కుమార్ రెడ్డి ఆంధ్ర కేఏ పాల్. ఆయన్ను జనం చెప్పులతో తరిమారు. ఈసారి పూర్తిగా ప్యాకప్ చెబుతామన్న మిథున్. ఉత్తరాంధ్రలో మెజారిటీ స్థానాలు గెలుస్తాం, వైసీపీదే మళ్లీ అధికారం. ఈసారి రికార్డు సృష్టిస్తామన్న అవంతి. పిఠాపురంలో పవన్ భారీ ర్యాలీ. భారీగా తరలి వచ్చిన కేడర్. నామినేషన్ వేసిన జనసేన అధినేత. జిల్లాకి అంబేద్కర్ పేరు పెట్టాలన్నందుకే టికెట్ ఇవ్వలేదు. జగన్ ఇచ్చిన హామీల్లో ఒక్కటి నెరవేరలేదు. వైసీపీ ఎమ్మెల్యే చిట్టిబాబు కమెంట్లు. గుడివాడలో ఘనంగా రాము నామినేషన్. భారీ ర్యాలీ తీసిన టీడీపీ. విజయం తమదేనన్న కూటమి. కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు. మే 7 వరకు కస్టడీని పొడిగించిన రౌజ్ అవెన్యూ కోర్టు. కేజ్రీవాల్ కస్టడీ కూడా పొడిగింపు. ఎంపీ అభ్యర్థి విజయసాయి నామినేషన్. నెల్లూరు కలెక్టరేట్లో పత్రాల దాఖలు. ర్యాలీగా వెళ్లిన నేత. ఎన్నికలను బహిష్కరించిన గ్రామం. మంచిర్యాల జిల్లా రాజారం ప్రజల నిర్ణయం. తమకు సౌకర్యాలు లేవంటూ ఆవేదన. ఎన్నికల వేళ గుప్పుమంటోన్న గంజాయి. నిర్మల్తో పాటు భైంసాలును భారీగా సీజ్. 2 అరెస్ట్, 4 పరార్. ఏపీలో ముస్లిం రిజర్వేషన్ల కోసం ప్రయత్నం. ఓటు బ్యాంకు కోసం కాంగ్రెస్ ఆరాటం. రాముణ్ణి అవమానిస్తోందన్న ప్రధాని మోదీ. సల్మాన్ ఖాన్ ఇంటి ఎదుట కాల్పులు. తాపీ నదిలో తుపాకీల స్వాధీనం. రికవరీ చేసిన ముంబై పోలీస్.